హాయ్ అండి. ప్రజెంట్ చాలామంది పాల మీద మీగడ తీసి ఆ మీగడనే డైరెక్ట్గా చిలికి నెయ్యి తయారు చేస్తున్నారు. కానీ మన ట్రెడిషనల్ వేలో స్వచ్ఛమైన నెయ్యి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా పాలను తోడేసి పెరుగయ్యాక ఆ పెరుగు మీద మీగడ తీసుకొని దానికి వాటర్ కలపకుండా కవ్వంతో చిలకాలి. కొద్దిసేపు చిలికిన తర్వాత ఇదిగో ఇలా వెన్నలా తయారవుతుంది. తర్వాత వెన్నని సపరేట్ చేసుకొని వాటర్తో బాగా క్లీన్ చేయాలి. అలా క్లీన్ చేసుకున్న వెన్నను ఒక మందపాటి గిన్నెలోకి తీసుకొని స్టవ్ మీద పెట్టి మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని కొద్దిసేపు కలుపుతుంటే నెమ్మదిగా వెన్న కరగడం మొదలవుతుంది. ఒక 15 నిమిషాలకు వెన్న మొత్తం కరిగి తెల్లటి నురగ వచ్చి నెయ్యి గోల్డెన్ కలర్లోకి వస్తుంది. అలా వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి గిన్నెను పక్కకు తీసేయాలి. ఇలా చేస్తే నెయ్యి స్మెల్ ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొద్దిగా చల్లారాక ఫిల్టర్ చేసుకొని డబ్బాలో స్టోర్ చేసుకుంటే సరి. స్వచ్ఛమైన హోమ్మేడ్ ఘీ తయారైనట్టే.